వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం ఒకేసారి 2 బ్లౌజుల్లా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సింపుల్గా మీకు టిప్స్ అనేవి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి కస్టమర్ బ్లౌజెస్ అయితే ఒకేసారి ఎక్కువ బ్లౌజెస్ ఉన్నట్లయితే ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అది ఎలా కటింగ్ చేయాలనేది మీకు 2 బ్లౌజెస్ ఫస్ట్ ఒక బ్లౌజ్ వేసాను. మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా, అంటే మనకి ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ వేస్తున్నాను. డబుల్ ఫోల్డింగ్ అనేది సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు 2 క్లాత్స్ కూడా మనకి ఈ బ్లౌజెస్ రెండు కూడా ఈక్వల్గా వేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ కానీ కింద కానీ మనకి ముందు సైడ్ క్రాస్లు అనేవి ఉన్నట్లయితే క్రాస్ అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇవి 2 బ్లౌజెస్ కూడా ఒకదానిపై ఒకటి వేసుకొని నేను మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. తప్పకుండా విజిట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు ఖర్చు కోసం మనం ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి, లేదా 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి బ్యాక్ పార్ట్కి ఎప్పుడు కూడా లూజ్ అనేది బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్మెంట్ తీసుకోవచ్చు. మనకి బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా 2 ఫోల్డింగ్ చేసుకోండి. 2 ఖర్చు భాగాలు కూడా మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి ఇక్కడ సైడ్ ఎడ్జెస్ అనేవి ఖర్చు అయితే ఎక్కువ లేదు కాబట్టి నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెంచుతున్నాను. డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీస్తున్నాను. అంటే కరెక్ట్గా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ పొడవు నుంచి కరెక్ట్గా మిడిల్ నుంచి కింద డాట్స్ వరకు స్ట్రైట్ తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు పొడవు అనేది మెజర్మెంట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఖర్చుతోనే పైన ఉంది కాబట్టి ఖర్చుతో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బార్డర్ అనేది మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు లూజ్ అయిపోయింది, పొడవు అయిపోయింది. చుట్టూరు ఫస్ట్ బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. మీకు చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కదండి, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో మనకి మధ్యలో మిడిల్లో మనకి 2 ఈక్వల్గా రావడం లేదని. మనకి ఈక్వల్గా రాకపోయినా బ్లౌజ్ అయితే సరిపోతుంది. ఆ విధంగా వచ్చినా సరే మీకు ఒకసారి బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ విధంగా గ్యాప్ వచ్చినా సరే సరిపోతుంది. మనకి మీకు ఇలా గ్యాప్ వచ్చి మనకి సరిపోవట్లేదు, లూజ్ అయిపోతుంది అనుకున్నట్లయితే మీరు బ్యాక్ పార్ట్ టక్స్ దగ్గర కొంచెం టక్స్ అనేవి వెడల్పు వేసుకోండి, లేదా సైడ్ జాయింట్స్ కూడా కొంచెం వెడల్పు వేసుకున్నట్లయితే మీకు లూజ్ సరిపోవడం లేదు, ఎక్కువైపోతుంది అనుకున్నట్లయితే మీకు కరెక్ట్గా ఫిట్గా కావాలి అనుకున్న వాళ్ళు సైడ్ జాయింట్స్ దగ్గర కూడా మీరు ఒకసారి టైట్గా వేసుకోండి. ఎందుకంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా, దాని గురించి చూపిస్తున్నాను మీకు. మనకి మధ్యలో గ్యాప్ వచ్చినా సరే మనకు బ్లౌజ్ అయితే సరిపోతుంది. మీకు అది అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు లూజు పొడవు అయితే అయిపోయింది. ఇప్పుడు మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర పొడవు తీసుకోవాలి. ఫస్ట్ నడుం దగ్గర నుంచి పైన చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మీకు లోపల నుంచే చూపిస్తున్నాను ప్రతిదీ కూడా. ఇప్పుడు ఖర్చుతో పైకి పెట్టుకోండి. కరెక్ట్గా కింద నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 2 ఖర్చులు కూడా సైడ్ జాయింట్స్ దగ్గర ఇలా పట్టుకోండి, లేదా డీప్ అనేది షోల్డర్స్ 2 ఈక్వల్గా పెట్టుకొని మెడ భాగం దగ్గర కరెక్ట్గా షోల్డర్స్ 2 ఈక్వల్గా పెట్టుకొని మెడ డీప్ దగ్గర ఈ విధంగా పట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా డీప్ పొడవు వచ్చేస్తుంది. ఇప్పుడు కింద మార్కింగ్ దగ్గర నుంచి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోండి. ఇప్పుడు ఖర్చు భాగాలతో మీకు చూపిస్తున్నాను లూజ్ అనేది.
మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు రెండు ఖర్చు భాగాలను కూడా ఈక్వల్గా పెట్టుకోండి. ఫస్ట్ ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ బ్లౌజ్ అనేది చూసుకోండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయచ్చు. బ్లౌజ్ అనేది ఈక్వల్గా వేసుకోవాలి ఫస్ట్. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది లేకుండా చూసుకోవాలి. మెయిన్ మనకి ఈ విధంగా సర్దుకున్న తర్వాత మనం కట్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసుకొని. ఇప్పుడు కరెక్ట్గా డీప్ దగ్గర పెట్టుకోండి. అలాగే లూజ్ చంక భాగం దగ్గర కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. మనం ఖర్చుతో పైకి పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. చుట్టూరు కూడా మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. బ్లౌజ్ అనేది మనకి ఇది స్టిచ్చింగ్ పాయింట్, ఇది ఖర్చు కోసం నేను మార్కింగ్ చేస్తున్నాను. బిగినర్స్ కోసం నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి ఖర్చుతో అంటే మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ దగ్గర మార్క్ చేసుకోండి. షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు చంక భాగం దగ్గర, మీకు చంక భాగం దగ్గర ఎలా మార్కింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఖర్చు అంతా కూడా పైకి పెట్టుకోండి. ఈ ఖర్చు వైపు నుంచి మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతోనే మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి బ్లౌజ్ ఖర్చు ఎంత అవుతుందో ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఖర్చు భాగం, ఇది ఖర్చు కోసం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి వచ్చేసరికి కొంచెం లోత్ అనేది కిందకు వస్తుంది మనకి. అలాగే ఇది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. అలాగే మనకి స్టిచ్చింగ్ పాయింట్ లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. కింద వరకు కూడా అదే మార్కింగ్ని ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూ కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. 2 బ్లౌజెస్ కూడా. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్, కిచెన్ వేర్ ఇవన్నీ కూడా మీ షాప్లో డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. క్లాత్ని ఎప్పుడు కూడా మీరు అటు ఇటు జరపకుండా మీరు క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా క్లాత్ మనకి ఖర్చు అనేది కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోండి. మన క్లాత్ అటు ఇటు జరిపినట్లయితే మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్స్ అనేది పక్కకు పోతాయి కాబట్టి కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్ పొడవును బట్టి వేసుకోండి. మన డాట్ పొడవు ఎంత అవుతుందో బ్లౌజ్ ఆదని బట్టి వేసుకోండి.
కరెక్ట్గా పొడవు అనేది చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ మనం బెల్ట్ అనేది లాస్ట్లో వేసుకోవచ్చు. అలాగే నడుము పైకెత్తకుండా మీకు టిప్స్ అనేది చూపిస్తున్నాను. చాలామందికి నడుము భాగం పైకెత్తేస్తుందని అడుగుతున్నారు కదండి. పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. బెల్ట్ వేసుకోవడం మనకి నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్స్ పాటిస్తే మీరు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు నడుము భాగానికి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కాబట్టి నడుము భాగాన్ని ఒక 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. లేదా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. అది కూడా ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. తాలు పట్టితో తీసుకోకండి ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది పెద్దదైపోతుంది మెడభాగం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. కరెక్ట్గా మనం ఫోల్డింగ్ దగ్గరికి సరిపోతుంది. ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పైకి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు 2 క్లాత్స్ కూడా మన 4 ఫోల్డింగ్స్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. కనీసం ఒక బ్లౌజ్ అయినా మనకి పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చూసుకున్నట్లయితే, వేరొక బ్లౌజ్కి క్లాత్ తక్కువ ఉంది కాబట్టి క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు సైడ్ జాయింట్స్ అనేది. ఇప్పుడు మనకి కరెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ కూడా మెడ అనేది కొంచెం ఈక్వల్గానే ఉంటుంది అనుకుంటున్నాను కాబట్టి ఈక్వల్గా పెట్టేస్తున్నాను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కూడా. ఒకసారి నెక్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి వేసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఈక్వల్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ అనేది చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి పొడవు తక్కువైనా సరే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. సైడ్ ఎడ్జెస్కి అయినా సరే క్లాత్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, అలాగే చుట్టూరు కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మన 2 బ్లౌజెస్ కాబట్టి దానికి కూడా ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. అలాగే చంక భాగం లోతు తీయడానికి కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. మెడ భాగానికి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి మెడ భాగం ఎంత అవుతుందో. ఉక్సులు పట్టిని వేసుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోకండి ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేది. మెడ భాగం బాగా పెద్దదైపోతుంది, అది ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మన స్టిచ్చింగ్ దగ్గర నుంచి పెట్టుకోవాలి ఈ విధంగా మెడ భాగాన్ని. ఇప్పుడు మీకు రాదు అనుకునే వాళ్ళు మెడ చుట్టూరు కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ మనం ఖర్చు కోసం కొంచెం పైకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది, ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీయాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ దగ్గర నుంచి చూసుకోండి ఒకసారి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఎంతైతే పడుతుందో ఒకసారి చూసుకోవాలి. అంటే కరెక్ట్గా మనం ఇక్కడికి లోతు తీయాలి. మనం ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. మనకి సన్నగా ఉండే వాళ్ళకి ఈ విధంగా సరిపోతుంది. బాగా లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు మీరు కొంచెం లోతు భాగాన్ని ఈ విధంగా కొంచెం లోతుని కిందకి మార్కింగ్ చేసుకోవాలి.
అప్పుడు మనకి లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. అలాగే నడుము భాగానికి పైకి వచ్చేసరికి కొంచెం హాఫ్ ఇంచ్ వరకు పైకి మార్కింగ్ చేసుకోవాలి లోతుని. అదే మీకు సన్నగా ఉండేవాళ్ళు, షేప్ పర్ఫెక్ట్గా కావాలి అనుకునే వాళ్ళు 4th డాట్ వేసుకొని కింద నుంచి స్ట్రైట్ కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. అదేవిధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలి. పైన క్లాత్కి 2 క్లాత్స్ కూడా ఈక్వల్గా లేవు కాబట్టి ఇప్పుడు పైనుంచి లోతు తీస్తున్నాను, ఎందుకంటే నేను 3 డాట్స్ కట్ చేస్తున్నాను కాబట్టి. మీరు స్కిప్ చేసినట్లయితే మధ్య మధ్యలో చెప్పే టిప్స్ అనేవి మీకు తెలియదు కాబట్టి నేను ప్రతి టిప్స్ మీరు మధ్య మధ్యలో చెప్తూనే ఉంటాను. ఒకసారి కంపల్సరీ చూడండి, స్కిప్ చేయకుండా. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి మెయిన్ మనకి కట్ చేసేటప్పుడు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ క్లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ని కంపల్సరీ చంక భాగం దగ్గర అంటే నడుము భాగం దగ్గరికి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది క్లాత్ని. ఇప్పుడు లోతు తీసుకోవాలి మనం. ఫ్రంట్ పార్ట్లో చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ తీసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా చూసుకోండి, కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేసుకోకండి, ఎక్కువ కట్ చేయడం మనకి హ్యాండ్స్ అనేది చంక భాగం పైకి ఎక్కేస్తాయి కాబట్టి చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే మీకు డాట్స్ ఎలా వేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మనకి షేప్ పట్టి తీసుకోవాలి. ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. మనకి ఇది షేప్ పట్టీలకి సరిపోతుంది, 2 షేప్ పట్టీస్కి, 2 బ్లౌజెస్కి కూడా. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి 2 బ్లౌజెస్కి కూడా. మీకు కిడ్స్ ఫ్రాక్స్ కానీ, లెహంగాస్ కానీ, ఫెస్టివల్కి సంబంధించినవన్నీ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ మీషోలో నెట్ సారీస్ అవి ఉన్నాయి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే నేను కిడ్స్కి అయితే స్టిచ్ చేశాను లాంగ్ ఫ్రాక్. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి, లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు మన ఖర్చు వేసుకునే విధానాన్ని బట్టి. 1 ఇంచ్ పెంచాం కాబట్టి ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుతున్నాను. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చుతో పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇవి 2 షేప్ పట్టీస్కి అంటే 2 బ్లౌజెస్కి కూడా సరిపోతుంది. అలాగే ఓపెన్ ముక్కలు తీసుకోవాలి 2, ఉక్సులు పట్టీకి ఒకటి, తాళ్ళు పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బ్లౌజెస్కి. అలాగే ఇవి మెడ భాగానికి పనిచేస్తాయి మనకి. నేను మెడ ముక్కలు క్రాస్కి ఒక 1 ఇంచ్ వెడల్పు తీస్తే సరిపోతుంది. మనం క్లాత్స్ అవి యాడ్ చేసుకోవాలి కాబట్టి లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి మెడ భాగానికి బెల్ట్ వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి, కింద నడుము భాగానికి. ఆ బెల్ట్ కూడా స్ట్రైట్ పీస్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది. మన క్లాత్ సరిపోకపోయినట్లయితే వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు కింద బెల్ట్ కోసం. ఇప్పుడు ముందు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ని పెద్ద క్లాత్ని కట్ చేస్తున్నాను, చిన్న క్లాత్ని క్లాత్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో తీసుకుంటే సరిపోతుంది. 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందు మనకి కింద ఎంతైతే సరిపోతుందో హ్యాండ్ పొడవు ఒకసారి చూసుకోవాలి ఫస్ట్. మనకి హ్యాండ్ పొడవుని బట్టి కింద పొడవు అనేది చూసుకోవచ్చు. కరెక్ట్గా పొడవు చూసుకోవాలి. మనకి క్లాత్ అనేది కొంచెం పొడవు తక్కువే ఉంది. నేను జస్ట్ కింద అంచు అనేది వేరే క్లాత్ అయినా యాడ్ చేస్తాను లాస్ట్లో. కాబట్టి మనకి కింద ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మాత్రం మార్కింగ్ చేస్తున్నాను. ఎందుకంటే క్లాత్ యాడ్ చేసుకొని లోపలికి వెనక్కి తిప్పేసుకోవచ్చు. మనకి పొడవు క్లాత్ తక్కువైనా సరే మనకి ఏం ప్రాబ్లం లేదు, క్లాత్ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి. ఇప్పుడు ఖర్చుతో పైకి పెట్టుకోండి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి లూజ్ సరిపోతుంది. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి లూజ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. క్లాత్ కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఖర్చు అనేది బాగా తక్కువ ఉంది కాబట్టి క్లాత్ని యాడ్ చేస్తాను. ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెంచాం కాబట్టి ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా పెంచి చంక భాగానికి కొంచెం క్లాత్ యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు ఎలా మార్కింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ అనేది ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి, అప్పుడు మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు స్టిచ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్గా చూసుకోండి. 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. సైడ్ కట్ చేస్తున్నాను. ఇవి రైట్ సైడ్ సైడ్ కూడా లోపలికి వేసుకోవాలి. మనకి ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి రైట్ రాంగ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా అయితే లోత్ తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా అదే విధంగా లోత్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి.
ఈ లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లు కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి క్లాత్ యాడ్ చేసుకోవాలి కాబట్టి చిన్న క్లాత్ని యాడ్ చేస్తున్నాను. మనకి 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని యాడ్ చేసుకోవాలి. మనకి చంక భాగం దగ్గర యాడ్ చేస్తే సరిపోతుంది క్లాత్ని. ఈ విధంగా సైడ్ దగ్గరకు మనం కొంచెం యాడ్ చేసుకుంటే క్రాస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇదే సేమ్ మెజర్మెంట్స్తో మనం ఈ హ్యాండ్స్ని కూడా కట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పొడవు కూడా క్లాత్ అనేది తక్కువైంది. మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను క్లాత్ అనేది. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసేస్తున్నాను నార్మల్గా. మనకు ఒక 1 ఇంచ్ వరకు కూడా క్లాత్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు లోతు తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు లోతు వైపు అనేది కరెక్ట్గా చూసుకోండి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్ వేసుకోండి. ఈ విధంగా లోతు అనేది సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇది కూడా మన రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా క్లాత్ మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎంతైతే క్లాత్ తక్కువైందో అంత క్లాత్ని యాడ్ చేసుకోండి. మనకి ఈ క్లాత్ అనేది సరిపోతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఉండే విధంగా క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ యాడ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీకు క్లాత్ తక్కువైతే మనం క్లాత్ ఎలా జాయిన్ చేయాలనేది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాంటి డౌట్స్ లేకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని పెట్టేసుకోండి. అలాగే మనకి క్రాస్ కటింగ్కి మెడ భాగానికి మెడపట్టి కోసం క్రాస్గా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా 2 కలర్స్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. మన క్లాత్ మిగిలిన దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చు. ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకొని పెట్టేసుకోండి ఫస్టే మీరు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ బ్లౌజ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకవేళ బోట్ నెక్ బ్లౌజెస్ చూడలేనట్లయితే లాస్ట్ వీడియోలో ఉంది, ఒకసారి చూడండి. మీరు ఒకవేళ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.